తమిళనాడు సమగ్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తమిళనాడు పుదుచ్చేరిలో పర్యటించిన మోదీ మదురైలో 4400 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పుదుచ్చేరిలో 2700 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో మాట్లాడిన ప్రధాని 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ను నిర్మించాలనే లక్ష్యంలో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తమిళనాడుకు గొప్ప చరిత్ర ఉందన్న మోదీ అదిచనల్లూరు వంటి చారిత్రక ప్రదేశాలను ప్రపంచ వారసత్వ గమ్యస్థానాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. 9 వందే భారత్ 9 అమృత్ భారత్ రైళ్లతో తమిళ ప్రజలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. అనంతరం పుదుచ్చేరి సభలో మాట్లాడిన మోదీ కాంగ్రెస్ డీఎంకేలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని ఒక కుటుంబానికి పుదుచ్చేరిని ఏటీఎంగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ డీఎంకే పుదుచ్చేరి అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్లుగా మారాయని ధ్వజమెత్తారు. ఇప్పుడు అదే శక్తులు మళ్లీ అధికారం కోసం తహతహలాడుతున్నాయని మండిపడ్డారు. పుదుచ్చేరి అభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్తోనే సాధ్యమని మోదీ స్పష్టం చేశారు.